గజరాజులు మళ్లీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అన్నదాత ఆశలపై ఏనుగుల గుంపు నీళ్లు చల్లుతోంది. ఎంతో కష్టపడి పెంచిన పంట చేతికొచ్చే సమయానికి గజరాజుల నోట్లోకి వెళ్తుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో జంట ఏనుగులు సృష్టించిన విధ్వంసం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అడవి నుంచి వచ్చిన 2 ఏనుగులు మామిడి తోటలను టార్గెట్ చేసి ధ్వంసం చేశాయి. ఈ గజరాజుల దాడితో కోట్లాది రూపాయల పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో అడవి దాటి వచ్చిన ఈ 2 ఏనుగులు గ్రామ శివార్లలో ఉన్న ఒక పెద్ద మామిడి తోటపై పడ్డాయి. తోటలోకి ప్రవేశించిన వెంటనే గజరాజులు తమ ప్రతాపాన్ని చూపించాయి. అక్కడ ఉన్న పెద్ద పెద్ద మామిడి చెట్ల కొమ్మలను విచక్షణ రహితంగా విరిచేస్తూ తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఏనుగుల దాటికి చెట్లకు ఉన్న మామిడికాయలన్నీ పూర్తిగా నేలరాలాయి. చిన్న గరిగపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ జంట ఏనుగులు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఏడాది పొడుగునా ఎంతో కష్టపడి పెట్టుబడులు పెట్టి పెంచిన మామిడి తోట కళ్ల ముందే నాశనమవడంతో తోట యాజమాని గుండె పగిలిపోతుంది. తోట యాజమానితో పాటు స్థానిక రైతులు ఈ దారుణాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ఏనుగులు దాడులు చేస్తుండటంతో పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. తాము తీవ్ర ఆర్థిక నష్టాల్లో మునిగిపోతున్నామని, అప్పుల పాలవుతున్నామని రైతులు కన్నీరు పెడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ సమస్యలపై వెంటనే స్పందించాలి. ఏనుగులను అడవిలోకి పంపేలా గట్టి చర్యలు తీసుకోవాలి. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.